బరువు, అధిక బరువు, ఒబేసిటీ, ఒకే వెయిట్ మెయింటైన్ చేయడం, బరువు తగ్గడం చాలా కష్టం అంటారు కదా మన వాళ్ళు. ఏం కష్టం కాదండి. నేను నా లైఫ్ స్టైలే చెప్తున్నాను. నేను ఏమీ కష్టపడకుండా హాయిగా ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా, ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా. 20 సంవత్సరాల కిందట ఎంత ఫిట్ అయితే ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఫిట్ ఉన్నా. ఆ మాటకు వస్తే కాస్త ఎక్కువ ఫిట్టే ఉన్నానేమో అనిపిస్తోంది. మరి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకు అంటారా? అధిక బరువు అనేది ఒక్కటి చాలండి. అన్ని దరిద్రాలకి అదే కారణం. బీపీకి, షుగర్కి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, అవయవాలు పాడైపోవడానికి, ఇక రేపటి రోజు క్యాన్సర్లు రావడానికి కూడా ఇది కారణం అని మీకు తెలిసిందే. అలాగని ఒక మాదిరి బరువుకు భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, బరువు అంటే బాడీలో ఎముకలు ఉంటాయి, ఫ్లష్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, కొవ్వు కూడా ఉంటుంది. ఈ కొవ్వు గురించి మాత్రం పట్టించుకోండి. ఈ కొవ్వు ఎక్కువైపోతేనే ప్రమాదం తప్పించి మిగిలిన వాటితో ప్రమాదం లేదు. కాస్త బరువు ఎక్కువ ఉన్నా భయపడక్కర్లా. కానీ కొవ్వు ఎక్కువ ఉండటం అంటే ఎలా అనేది మీకు తెలిసిందే. సో 29.5 బిఎంఐ దాకా ఉంటే, 25 to 29 బరువు ఎక్కువ ఉన్నట్టు. ఇక ఒబేసిటీ, ఊబకాయం, పందిలాగా ఉన్నావు, దున్నలాగా ఉన్నావు అంటాను చూడు, 30 పైన వాళ్ళని అనాలండి. 30 బిఎంఐ దాటిన వాళ్ళని. విషయానికి వచ్చేస్తాను. అసలు ఈ 30 బిఎంఐ దాటకుండా ఎలా ఉండాలి, ఒకవేళ దాటేసింది ఎలా తగ్గాలి, వారానికి 1 కిలో 1/2 కిలో ఎలా తగ్గాలి అనేది నేను కొన్ని పాయింట్స్ గుర్తు చేస్తాను చూడండి. 3 పూట్ల ముప్పొద్దుల అంత తిని హాయిగా కూర్చునే వాళ్ళు, పడుకునే వాళ్ళు ఉన్నారు చూడండి, అది వద్దు దయచేసి. ఆ 3 సార్లు తినేదాన్ని 6 సార్లు తినండి. 6 సార్లు వాస్తవమే చెప్తున్నా. ఒకటి. తర్వాత ఇందాక చెప్పాను కదా, హాయిగా కూర్చోవడం పడుకోవడం మానేసి 10-15 నిమిషాలు, వీలైతే అరగంట తిన్న తర్వాత ప్రతిసారి యాక్టివిటీ పెట్టుకోండి. అందరికీ పరిగెట్టడం, నడవడం కుదరదు, కానీ నిలబడడం కుదురుతుంది, వజ్రాసనంలో కూర్చోవడం కుదురుతుంది. ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఉండండి, మర్చిపోవద్దు. ఇంకా భోజనం సంగతి మీకు తెలిసిందేనండి. కడుపు నిండా తింటాను నేను కూడా, అన్నీ తింటాను. వాస్తవం చెప్తున్నా, స్వీట్స్, హాట్స్ అన్నీ తింటా, కానీ వాటిని చాలా తక్కువ తింటాను. ఆ క్రేవింగ్స్ పోవాలి కదండి. ఎంత తింటే స్వీట్ తిన్నట్టే కదా, అట్లా అంటున్నాను నేను. ఇక నాన్ వెజ్ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మీకు తెలుసు, ఆ రెడ్ మీట్ జోలికి వెళ్ళొద్దు, కానీ చికెన్ ఇలాంటివి కడుపు నిండా తినొచ్చు. హెల్దీ ప్రోటీన్ తినండి. ఆ ప్రోటీన్ తింటూ మంచి రిచ్ ఫైబర్ ఉన్నాయి కదండి, రాగులు, జొన్నలు, సజ్జలు, వెరీ చీప్, అవి కూడా యాడ్ చేసుకోండి. అంటే నేను చేసేవే చెప్తున్నాను సుమా. పొద్దున్నే మంచి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. ఇంకా సీజనల్ ఫ్రూట్స్, బొప్పాయి దగ్గర నుంచి చాలా చీప్ ఉన్న ఫ్రూట్స్, జాంకాయలు ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కూడా తీసుకోండి. ఇవన్నీ చెయ్యాలండి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి కాదు, కష్టము కాదు. అలాగే మంచి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది మనకి, అవి తగ్గించడానికి గ్రీన్ టీ దగ్గర నుంచి, ఇక మందార పువ్వుల దగ్గర నుంచి చాలా ఉన్నాయి. పోపుల పెట్టిలో కూడా అద్భుతాలు ఉన్నాయి. ఆ టీ కూడా తీసుకోండి. ఎందుకు సేమ్ వెయిట్ మీరు కంటిన్యూ కాదో నేను చూస్తాను.